బ్రహ్మ ఆనందం మూవీ అయితే ఇప్పుడే చూసి రావడం జరిగింది మామ. సినిమా ఎలా ఉందో చెప్పే ముందు స్టారింగ్ రాజా గౌతమ్ గారి గురించి చెప్పాలి. అసలుకి నేను దానికి ముందు ఫిల్మ్స్ నేను చూడలేదు ఆ హీరో గారిది. కానీ ఈ సినిమా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఒకటే అర్థమైంది నాకు, అసలు ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఏంటని. చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్, న్యాచురల్ స్క్రిప్ట్. సో ఫస్ట్ నాకు అసలు నేను థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నా బ్రహ్మానందం గారు తెలుసు ఎలా యాక్ట్ చేస్తారు, ఎలా ఉంటుంది అని, కామెడీ అని, మీమ్ ఆఫ్ గాడ్ అని అందరికీ తెలుసు. బట్ నేను బ్రహ్మానందం గారి కొడుకు యాక్టింగ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే దాని ముందు సినిమా నేను చూడలేదు, అందుకే నాకు తెలియదు. ఈ సినిమా తర్వాత అన్ని సినిమాలు చూస్తా అయింది. సో కమింగ్ టు స్టోరీ విషయానికి వస్తే, బ్రహ్మం ఆ క్యారెక్టర్తోనే స్టోరీ స్టార్ట్ అవుతుంది. మన హీరోకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో ఎలా అయినా హీరో అవ్వాలనే కసి ఉంటుంది. సో తెలిసిందే కదా, దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో తాతగారు అంటే బ్రహ్మానందం గారు తాతగారు వచ్చి, నువ్వు నా మనవడిలా ఉండు నీట్గా, అంటే మనోడి క్యారెక్టర్ కొంచెం స్వార్థంగా అలా ఉంటుంది, నువ్వు నా మనవడిలాగా ఉండు, నీకు ఒక 7 acres ల్యాండ్ ఇస్తాను అనగానే మనోడు బుర్రిపాలెం అనే ఒక పల్లెటూరికి వెళ్తాడు. బుర్రిపాలెం వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది స్టోరీ. హైలైట్ కామెడీ, మంచి ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి సినిమాలో. కామెడీ ఉంది, ఎమోషన్స్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే, అంటే చాలా న్యాచురల్గా ఉంది కామెడీ కూడా. అన్యాచురల్గా ఏదో డైలాగ్స్ వేసి పంచలేయాలని అలా ఏం లేదు, చాలా న్యాచురల్గా వెళ్ళింది. నేను ప్రేమలో సినిమా తర్వాత అంత కామెడీ, అంటే అంత న్యాచురల్ కామెడీ ఈ సినిమాలో చూశాను. ఎందుకంటే నాకు న్యాచురల్ కామెడీ అంటే చాలా ఇష్టం. అంటే ఏదో పంచలేయాలని కాకుండా నీట్గా ఆర్గానిక్గా కామెడీ అలా వెళ్ళిపోయింది. చాలా నీట్గా ఉంది సినిమా. ఇంకా దీంట్లో మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయి సినిమాలో. అంటే లోన్లీనెస్ గురించి, అటాచ్మెంట్స్ గురించి చాలా మంచి ఎమోషన్స్ దాగా ఉన్నాయి. సో ఇంకా చెప్పాలంటే బ్రహ్మానందం గారి గురించి, ఆయన ప్రతి సినిమాలో ఎరగదీసేశారు యాక్టింగ్, మీకు తెలిసిందే. సో దీంట్లో సర్ప్రైజింగ్గా మనకి ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, ఆయనే ఒక లవ్ స్టోరీ చూపించారు. సో కామెడీ వర్షన్ అయితే కాదు, కామెడీ ఉంటుంది, బట్ బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది ఆ లవ్ స్టోరీలో కూడా. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. అప్కమింగ్ మూవీ మేకర్స్కి చాలా ఇన్స్పిరేషన్ అవుతుంది ఈ మూవీ. ఎందుకు అంటే అంత న్యాచురల్గా ఉంది మూవీ, అంత ఆర్గానిక్గా స్క్రిప్ట్ వెళ్ళిపోతుంది స్పీడ్గా. ఇక్కడ మెయిన్ స్టార్ కాస్టింగ్కి వచ్చేస్తే బ్రహ్మానందం గారు, రాజా గౌతమ్ గారు, వెన్నెల కిషోర్ గారు, ఈ ముగ్గురు కాంబినేషన్తో ప్రతి సీన్ వర్కౌట్ అయింది సినిమా. ప్రతి సీన్ నవ్వుకుంటాం. సో వెన్నెల కిషోర్ గారు అయితే ప్రతి సీన్ చాలా బాగా కామెడీ పండింది. ఈ మూవీ డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఆర్విఎస్ నిఖిల్. చాలా బాగా డెబ్యూట్ ఫిల్మ్ అనుకుంటా, ఐ థింక్. చాలా బాగా డైరెక్ట్ చేశారు సినిమాని. చాలా మంచి స్క్రిప్ట్. ఒక పల్లెటూరులోనే 3-4 ఆర్టిస్టులను పెట్టుకొని చాలా నీట్గా ఆర్గానిక్గా ఫ్లోగా సినిమా అలా రియాలిటీకి వెళ్ళిపోతుంది. మనకి ఎక్కడ బోర్ కొట్టదు సినిమా. 2 hours లెంత్ ఉంటుంది, ఎక్కడ సినిమా బోర్ కొట్టదు. సో నీట్గా అలా వెళ్ళిపోతుంది సినిమా. చాలా మంచిగా రాసుకున్నారు, వెరీ గుడ్ స్క్రిప్ట్, మంచి ఎమోషన్స్, మంచి కామెడీ, మంచి సినిమా అయితే చూశాను. మనం థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు మంచి ఫీలింగ్ ఉంటుంది. సో ఏదో మన థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు మంచి ఫీలింగ్తో బయటకు వస్తాం. అంత మంచి సినిమా. దీంట్లో ఎక్స్ట్రా అవి ఇవి ఉంటాయని ఎక్స్పెక్టేషన్తో కాదు. ఇది ఎలా ఉంటుందంటే, ఓ మసాలా ఉంటుందా, ఇది ఉంటుంది, అది ఉంటుందని కాదు. సినిమాలో పెరుగన్నం, ఆవకాయ, ఈ 2 కాంబినేషన్ ఎలా ఉంటుందో సినిమా అలా ఉంటుంది. అది ఒక్క మాట నేను చెప్పగలను. చాలా నీట్గా ఉంది సినిమా, చాలా బాగుంది. ఈ వ్యాలంటైన్స్ డేకి మంచిగా ఎంజాయ్ చేసే సినిమా, అందరు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే సందేలా పిసాపతి చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మంచి సాంగ్స్ ఉన్నాయి, ఎమోషన్స్ తగ్గట్టు చాలా బాగా యాప్ట్ అయింది. చాలా బాగా నచ్చింది నాకు స్కోర్ కూడా. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. టూ గుడ్ అంటే టూ గుడ్. ఒక న్యాచురల్ సినిమాకి ఎలాంటివి కావాలో అలాంటివి ఉన్నాయి, మొత్తం సినిమాలో ఉన్నాయి. ఓవరాల్గా ఈ సినిమాని మనం ఈ February 14th చూడాలా లేదా అంటే ఖచ్చితంగా చూడాలనే చెప్తాను. ముఖ్యంగా యూత్ చూడాలి, ఫ్యామిలీతో కూడా అందరు కలిసి చూడొచ్చు. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో. మనకి ఇన్స్టాగ్రామ్లో కావాల్సిన గోల్డెన్ డైలాగ్స్ సినిమాలో కూడా దొరుకుతాయి. ఈ సినిమా అందరూ చూడాల్సిన సినిమా. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎలా ఉందో సినిమా చూసి వచ్చిన తర్వాత కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.